So for today, we will be concentrating on PCB design. So the just to announce to you all that the sessions will close by Monday. So before that, we have to complete the CSP32s like integration, sending data to the cloud and all. Also, it's mentioned in your curriculum that we should also focus on designing the PCB boards. So as I couldn't able to make the circuit today readily available, so I thought of like taking the PCB designing as a today's session, and followed by next session we will see how the AS32 in practical will work. So I hope everyone will be connected with me on this note. Let me start with a very basic introduction of what is a PCB boards and what is the process of designing a PCB board. So you all might have seen PCB boards in your daily life. In your daily life, like whatever the device which you use, obviously it will have at least a small amount of PCB. Your TV remotes, your mobile phones, if you have used any of your small time the remote controlled cars. So wherever we see, we find this type of boards, which is called printed circuit boards. So the main purpose of this printed circuit boards is to make your circuit easy and compactable. So when we are practicing various things in Tinkercad, you all got an assignment of integrating 5 LEDs to a single Arduino board and programming it. So what happened, like when we want to connect the 5 LEDs, you guys had chosen in different ways, like how to connect to the ground pin. సో మీరు 5 LEDస్ని ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మీరు 5 LEDs యొక్క గ్రౌండ్ నెగిటివ్ పిన్ తీసుకెళ్ళి ఒకే గ్రౌండ్ని కనెక్ట్ చేయడం కానీ, లేదా సపరేట్గా బ్రెడ్ బోర్డ్ తీసుకుని ఆ బ్రెడ్ బోర్డ్కి 5 LEDs గ్రౌండ్స్ ఇచ్చి మళ్ళీ ఆడియో నుంచి గ్రౌండ్స్ ఇవ్వడం కానీ ఇలా చేసి ఉంటారు. ఇదే కాకుండా మీ అకాడమిక్స్లో కూడా మీరు సర్క్యూట్స్ అవి యూస్ చేస్తున్నప్పుడు బ్రెడ్ బోర్డ్స్ మీద వాటి మీద సర్క్యూట్ ఏమవుతుందంటే చాలా బల్కీగా అనిపిస్తుంది. సో ఆ బల్కీనెస్తో పాటు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వైర్ బ్రెడ్ బోర్డ్ నుంచి వచ్చేసింది అనుకోండి, ఇఫ్ ఇట్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద బ్రెడ్ బోర్డ్, then it will take some time for you to inspect like what wire is that and from where that wire came out. సో దీనివల్ల ఏమవుతుంది, ద రిలయబిలిటీ ఆఫ్ ద పర్టికులర్ సర్క్యూట్ ఈస్ డిక్రీజింగ్. దట్ మీన్స్ మీరు సర్క్యూట్ని ఇక్కడికి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండలేరు. ఇక్కడ తీసుకువెళ్ళి అక్కడ తీసుకువెళ్ళి యూస్ చేస్తూ ఉండలేరు. హార్ష్ ఎన్విరాన్మెంట్లో యూస్ చేస్తూ ఉండలేరు. ఎవరైనా దాన్ని టచ్ చేస్తే ఏదైనా వైర్ ఊడిపోతే సర్క్యూట్ వర్క్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జనరల్ సర్క్యూట్స్లో వచ్చాయండి. సో ఆ ప్రాబ్లమ్స్ని ఎలిమినేట్ చేస్తూ వచ్చింది ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్. ఈ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్కి వెళ్ళే ముందు మీరు ఇంకొక 2 కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవాలి. ఒకటి త్రూ హోల్ కాంపోనెంట్స్ అండ్ అదర్ వన్ ఇస్ అసెంబ్లీ కాంపోనెంట్స్. సో వాట్ ఈస్ త్రూ హోల్ కాంపోనెంట్స్, వాట్ ఈస్ అసెంబ్లీ కాంపోనెంట్స్ అంటే, మీరు మీ ల్యాబ్స్లో యూస్ చేస్తున్న రెసిస్టర్స్ కానీ ట్రాన్సిస్టర్స్ కానీ అవన్నీ కూడా త్రూ హోల్ కాంపోనెంట్స్లోకి వస్తాయి. జనరల్గా త్రూ హోల్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే, మీరు కనెక్ట్ చేసుకోవడానికి అవైలబిలిటీగా ఉండే పిన్స్ అనేవి మీకు బయటికి ఎక్స్పోజ్ అవుతాయి. అలా ఎక్స్పోజ్ అయితే వాటిని త్రూ హోల్ కాంపోనెంట్స్ అని అంటారు. అలా కాకుండా ఆ పిన్స్ అన్నీ కూడా ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద ఐసీ ఉంటే కనుక దాన్ని అసెంబ్లీ కాంపోనెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ పీపీటీలో ఇక్కడ ఒక కంట్రోలర్ చిప్ కనిపిస్తుంది. దీని పిన్స్ అన్నీ కూడా బయటికి ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మైక్రో కంట్రోలర్ ఉన్నాయి చూడండి. సో ఇలాంటి వాటిలన్నింటినీ కూడా అసెంబ్లీ కాంపోనెంట్స్ అని అంటాం. సో మనం ఈ అసెంబ్లీ కాంపోనెంట్స్, త్రూ హోల్ కాంపోనెంట్స్, ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ని యూస్ చేసుకుని వీ కెన్ డిజైన్ ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్. ఓకే, సో లైక్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అంటే, there are number of types in the printed circuit boards. The types are classified based upon the layers ఆఫ్ ఎ పీసీబీ బోర్డ్. సో పీసీబీ బోర్డులో ఎన్ని లేయర్స్ అయితే ఉంటాయో ఆ లేయర్స్ బట్టి టైప్స్ని డిఫైన్ చేస్తారండి. అంటే జనరల్గా చెప్పాలి అంటే సింగిల్ సైడెడ్ లేయర్ అంటే మీ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఓన్లీ వన్ సైడే పెట్టి ట్రేసెస్ అన్నీ కూడా వన్ సైడే ఉంటాయి, దాన్ని సింగిల్ సైడెడ్ పీసీబీ అంటారు. అలా కాకుండా ట్రేసెస్ కాంపోనెంట్స్ బోత్ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా ఉంటాయి, దాన్ని డబుల్ సైడెడ్ అంటారు. అలా కాకుండా మల్టీ లేయర్స్ ఉంటాయి, కాంపోనెంట్స్ బోత్ సైడ్ ఉంటాయి, ట్రేసెస్ మటుకు డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్లో ఉంటాయి. అలా ఉంటే దాన్ని మల్టీ లేయర్ అని కూడా అంటారు. సో ఇలా మనం పీసీబీస్ని డిఫరెంట్ వేస్లో క్లాసిఫై చేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అసలు డిజైనింగ్ స్టెప్స్ ఇలా ఉంటాయి.
సో పీసీబీ డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏమి ఉండాలంటే స్కిమాటిక్ ఉండాలి. అంటే మనం ఏం డిజైన్ చేస్తున్నామో తెలియకుండా పీసీబీ బోర్డ్ని డిజైన్ చేయలేం కదా. సో ఏం డిజైన్ చేస్తాం జనరల్గా? స్కిమాటిక్, ఒక సర్క్యూట్ని డిజైన్ చేస్తాం. ఆ సర్క్యూట్ని దీన్ని ఇక్కడ పీసీబీ డిజైనింగ్లో స్కిమాటిక్ ప్రిపరేషన్ అని అంటారు. సో ఫస్ట్ వీ నీడ్ టు డూ అ స్కిమాటిక్ ప్రిపరేషన్. ఒకవేళ అవసరం అయితే మీరు ప్రిపేర్ చేసిన స్కిమాటిక్ని సిమ్యులేట్ చేసి దాని రిజల్ట్స్ కూడా చెక్ చేయొచ్చు. అంటే కొన్ని స్టాండర్డ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, లైక్ ఆల్టీఎం అని కానీ, క్యాడెన్స్ అని కానీ, ప్రోటీస్ అని కానీ. వీటిల్లో ఏమవుతుంది అంటే మీరు డిజైన్ చేసిన సర్క్యూట్ని సిమ్యులేట్ కూడా చేసుకోవచ్చు. సో అలా సిమ్యులేట్ చేసుకోవాలి అనుకున్న సిమ్యులేషన్ కూడా చేసుకోవచ్చు మీరు డిజైన్ చేసిన సర్క్యూట్ని స్కిమాటిక్. సో వన్స్ స్కిమాటిక్ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం పీసీబీలోకి కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసిన తర్వాత ఈ పీసీబీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన దాన్ని ఎలా ప్రింట్ చేస్తారు అంటే, ఫస్ట్ ఆ రెడీ అయిపోయిన పీసీబీ డిజైన్ని ఇమేజింగ్ చేస్తాం. అంటే ఇమేజ్ కింద తీసుకుంటాం. ఐ విల్ షో యూ లైక్ హౌ దట్ అండ్ ఆల్ విల్ బి టేకెన్ నౌ. లైక్ మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ యూస్ చేసి డిజైన్ చేసి చూపిస్తాను. బట్ ఇన్ జనరల్ అంత లైక్, సో మీరు పీసీబీ డిజైన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ గర్బర్ ఫైల్. ఆ గర్బర్ ఫైల్ నుంచి మనం ఇమేజింగ్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఇమేజింగ్. అంటే దాని యొక్క లేఅవుట్ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. అలా కన్వర్ట్ చేసిన ఇమేజ్ని ఈ కాపర్ ప్లేట్, మీరు చూస్తే కాపర్ ప్లేటే ఉంటాయి. ఈ గ్రీన్ కలర్లో ఉన్న, బ్రౌన్ కలర్లో ఉన్న, వైట్ కలర్లో ఉన్న ఏమున్నా కూడా దట్స్ ఆల్ కాల్డ్ కాపర్ ప్లేట్స్ అండి. అంటే ఈ పైన అంతా కూడా కాపర్ లేయర్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ దీని ఇమేజింగ్ అంటారు, ఇప్పుడు మీరు ట్రేసెస్ కనిపిస్తున్నాయి చూసారా, అలాగే ఈ కాపర్ బోర్డ్ మీద ప్లేస్ చేస్తాం ఆ పేపర్. దాన్ని ఇమేజింగ్ అంటాం. అలా ప్లేస్ చేసిన తర్వాత దీన్ని మనం ఫెర్రిక్ క్లోరైడ్ అనే ఒక సొల్యూషన్లో ఈ పీసీబీ బోర్డ్ని డిప్ చేస్తే కనుక లేయర్స్ ఫామ్ అవుతాయి. దాన్ని ఇచ్చింగ్ అంటారు. ఇలా ఇచ్చింగ్ అయిన తర్వాత మీరు ట్రూ హోల్ కాంపోనెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి డ్రిల్లింగ్ చేసుకుని ఎక్కడ ఏమీ లేకుండా అంతా మాస్కింగ్ చేసుకుని టెస్ట్ చేసుకుంటాం. నౌ ఐ విల్ షో బిఫోర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దిస్, ఇఫ్ ఐ షో యుల్ గెట్ ఎ గుడ్ ఐడియా. సో ఈస్ దిస్ ఈజీ ఈడిఏ స్క్రీన్ విజిబుల్? ఓకే, ఈజీ ఈడిఏ స్క్రీన్ విజిబుల్ అవుతుందండి? కెన్ సమ్మన్ కన్ఫర్మ్ దట్? ఒకసారి మైక్ ఆన్ చేశారని కన్ఫర్మ్ చేస్తారా? ఐ కుడెంట్ ఏబుల్ టు యాక్సెస్ టు చార్ట్స్ దట్ ఈజీలీ ఇన్ దిస్ బ్రౌజర్. సో దెన్ ఐ హోప్ మై ఈజీ స్క్రీన్ ఈజ్ ఆల్సో విజిబుల్. సో మనం ఫస్ట్లో చేసామండి, ఒక ఎల్ఈడి సిమ్యులేట్ చేయడానికి వీ హ్యావ్ యూజ్ దిస్ సాఫ్ట్వేర్. అంటే మీరు ఈజీ ఈడిఎల్లో లాగిన్ అయ్యి ఇక్కడ ఎస్టీడీని క్లిక్ చేస్తే అది సిమ్యులేషన్ మోడ్లో కన్వర్ట్ అవుతుంది అని చెప్పి, దెన్ వీ డిజైన్డ్ అ స్మాల్ పీసీ, లైక్ స్మాల్ సర్క్యూట్ టు టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ ఎల్ఈడి విత్ 5 volts. మనం టెస్ట్ చేసాం. సో ఐఎమ్ యూజింగ్ ద సేమ్ సాఫ్ట్వేర్. దిస్ ఇస్ అన్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ అవైలబుల్ at free of cost, and it's a very good designing software as well. Most of the components are available in this software. మీరు ఎలాంటి పీసీబీ, మీడియం లెవెల్ పీసీబీస్ ఏది డిజైన్ చేయాలన్నా కూడా ఆల్ దోస్ కాంపోనెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఈజీడీఏ. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఫార్మ్. ఈ ఫారంలో ఏమవుతుంది అంటే, లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఇఫ్ యూ రిక్వైర్డ్ ఎనీ కాంపోనెంట్ ఫుట్ ప్రింట్, if you ask they will provide. So that kind of support this easy EDA software is offering. And also, like most of the companies like startups and mid-level startups are still using this easy EDA as the main designing software. Other like మనకి ఇప్పుడు ఇండస్ట్రీస్లో అసలు మన పీసీబీ సాఫ్ట్వేర్స్లో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్లో బాగా రన్ అవుతుంది ఫస్ట్ ఈజీ ఈడిఏ, తర్వాత కీక్యాట్. ఈ 2 సాఫ్ట్వేర్స్ ఎక్కువ యూస్ చేస్తారండి. ఇవి కానప్పుడు ఇంకా ఏం యూస్ చేస్తారంటే ప్రోటీస్ కానీ, ఆల్టీఎం కానీ, క్యాడెన్స్ కానీ యూస్ చేస్తారు. ఈ ఆల్టీఎం అనేది అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ బాగా. దాంట్లో సిమ్యులేషన్, ఈ సిగ్నల్ ఇంటిగ్రిటీ టెస్టింగ్ అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే ఇట్స్ ఎ పెయిడ్ వర్షన్, ఇట్స్ నాట్ అన్ ఓపెన్ సోర్స్. సో ఎంఎన్సీ కంపెనీస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆల్టీఎం ఎక్కువ చూస్ చేసుకుంటారు. ఈ స్టార్టప్స్, మిడ్ లెవెల్ స్టార్టప్స్ అందరూ కూడా ఈజీ ఈడిఏ ఆర్ కీక్యాట్. సో వేర్ ఎవర్ యూ గో ద డిజైనింగ్ ప్రాసెస్ ఇస్ సిమిలర్. ఎక్కడ చేంజ్ వస్తుంది అంటే ఒక సాఫ్ట్వేర్కి ద వే వీఆర్ టెస్టింగ్ ఇట్. సో ఈ ఈజీడీఏలో మనం ఎటువంటి టెస్టింగ్స్ క్రియేట్ చేయలేం, బేసిక్ డిజైన్ రూల్స్ తప్ప. అడ్వాన్స్డ్ టెస్టింగ్స్ ఏమి మన ఈజీడీఎఫ్ ఓపెన్ సోర్స్లో మనం చేయలేం. సో కీక్యాడ్లో కూడా అంతే, బేసిక్ టెస్టింగ్స్ తప్ప అడ్వాన్స్ టెస్టింగ్స్ చేయలేం. సిగ్నల్ ఇంటిగ్రిటీ టెస్టింగ్స్, ఫ్రీక్వెన్సీ టెస్టింగ్స్, రౌటింగ్ టెస్టింగ్స్ ఇవన్నీ చేయాలి అంటే పెయిడ్ సాఫ్ట్వేర్స్. సో ఈ జనరల్గా స్టార్టప్స్, మిడ్ లెవెల్ స్టార్టప్స్ ఏం చేస్తారంటే ఇక్కడ డిజైన్ చేసి ఆ ఫైల్ని టెస్టింగ్కి పంపి అక్కడ టెస్ట్ చేయించుకుంటారు. దట్ విల్ బి ఎ లెస్ కాస్ట్ కంపేర్డ్ టు బయింగ్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ దమ్. సో దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్ అబౌట్ లైక్ ఈజీ ఈడిఏ. సో if you open and if you log in, you will find some screen similar to this. So
So ఇక్కడ ఏంటంటే like you will have a list of project like what and all projects you have created using this software that you can access in the project section. And common library, you will have a basic components like resistor, VCC, ground, capacitors, basic circuits, LEDs, this and all, like the basic components you will have in the common library section. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న కాంపోనెంట్స్ కాకుండా అడ్వాన్స్డ్ కాంపోనెంట్స్ కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ అన్ ఆర్డినో యునో టు ప్లేస్ ఆన్ మై PCB board. So if you click on the library, it will give you a complete list. You can minimize this minimum and you can type Arduino Uno, ARDUINO. సో యూ విల్ గెట్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఇక్కడ మీరు చూస్తే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు యూజర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు దీంట్లో. అంటే వాళ్ళు ఒక ఓన్గా డిజైన్ చేసి ఆర్డినో బోర్డ్ని రెడీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక స్కిమాటిక్లో వస్తుంది, పీసీబీలో వస్తుంది. సో మీరు ఎప్పుడైనా కాంపోనెంట్ చూస్ చేసుకోవాలి అంటే ఈజీడీఏలో మీకు ఇలా 2 ఇమేజెస్ రావాలండి. ఫస్ట్ స్కిమాటిక్ ఉండే ఇమేజ్ ఇది, పీసీబీలో ఇలా ఇమేజ్ ఉంటుంది. ఇలా 2 ఇమేజెస్ వస్తేనే ఆ కాంపోనెంట్ మీకు బోర్డు మీద వర్క్ అవుతుంది. సో ఐ విల్ షో దట్. సో ఇలాగా మీరు ఏదైనా ఎక్స్టర్నల్ కాంపోనెంట్ని తెచ్చుకోవాలి అంటే లైబ్రరీ నుంచి తీసుకోవచ్చు. అవి కాకుండా మీరు ఏదైనా పార్ట్స్ ఆర్డర్ చేసుకోవాలి అంటే ఈ ఎల్సిఎస్సి కంపెనీ వాళ్ళ పార్ట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి జిఎల్సి పీసీబీస్ నుంచి పీసీబీస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ ఇట్ సైడ్. నౌ లెట్స్ క్రియేట్ అ న్యూ ప్రాజెక్ట్. సో ఫర్ దట్ ఫైల్, న్యూ అండ్ ప్రాజెక్ట్. Let's make this as HostSnaps test 1. Okay. So now I had opened a project. I created one project called HostSnaps test 1. So you can find that it will get updated somewhere here. Okay. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న స్క్రీన్ ఇట్స్ అండ్ సిమ్యులేషన్ స్క్రీన్. ఇక్కడ మీరు స్కిమాటిక్ స్క్రీన్. ఇక్కడ మీరు యూ కెన్ డ్రా స్కిమాటిక్ అండ్ యూ కెన్ ప్రిపేర్ స్కిమాటిక్స్ ఇన్ ద స్క్రీన్. సో నౌ లెట్స్ టేక్ one circuit. Let's take ultrasonic sensor. Like మనం ఆర్డినో అల్ట్రాసోనిక్ సెన్సర్ కనెక్ట్ చేసాం కదా, లెట్స్ కనెక్ట్ అన్ అల్ట్రాసోనిక్ సెన్సర్. లెట్స్ మేక్ దట్ అల్ట్రాసోనిక్ సెన్సర్ యాజ్ ఎ పీసీబీ బోర్డ్. సో దానికోసం నేను ఏం చేస్తాను, నాకు ఫస్ట్ ఏం కావాలి, ఆర్డినో బోర్డ్ కావాలి. సో ఆర్డినో యునో, ఓకే, ఆర్డినో యునో వచ్చింది. ఈ ఆర్డినో యునో తర్వాత ఇంకోటి ఏం కావాలి, నాకు అల్ట్రాసోనిక్ సెన్సర్ కావాలి. అల్ట్రాసోనిక్ సెన్సర్. మన అల్ట్రాసోనిక్ సెన్సార్కి ఎన్ని పిన్స్ ఉంటాయి? 4 పిన్స్, విసిసి, గ్రౌండ్, ట్రిగ్గర్ అండ్ ఎకో. ఓకే, నేను అల్ట్రాసోనిక్ సెన్సార్ కూడా రెడీ చేసుకున్నాను. మీకు ఇలా తెలియదు అనుకున్నా కూడా, సో మీకు బోర్డు మొత్తం కావాలి అనుకుంటే ఇలా మీకు బోర్డు మొత్తం కూడా వస్తుందండి. సో లెట్స్ టేక్ దిస్ ఫుల్ బోర్డ్. సో దిస్ వోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో నేను ఇప్పుడు ఏమైంది, I have taken an Arduino Uno board and I have also taken an ultrasonic sensor. Sorry. సో నౌ హౌ టు డూ కనెక్షన్స్. సో దీనికి ఇక్కడ మీకు ఒక ట్యాబ్ కనిపిస్తుందా, వైరింగ్ టూల్స్ అని. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టూల్స్ ఉంటాయండి. ఈ ఫస్ట్ టూల్ ఏంటి అంటే వైర్. మీరు ఇప్పుడు వీసీసీని మనం ఏం చేయాలి, 5 volts కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేస్తాం? త్రూ వైర్. సో మీకు వైర్ కావాలంటే ఇక్కడ వైర్తో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఏదైనా వైర్ స్ప్లిట్ అవ్వాలనుకోండి 2 parts కింద, అప్పుడు మీరు బస్ అనే దాన్ని యూస్ చేస్తారు. మీకు మామూలుగా లైన్స్ కింద కావాలి అంటే బస్ ఎంట్రీ, న్యూట్రల్ అని చెప్పడానికి, లేబుల్స్ చెప్పడానికి నెట్ లేబుల్స్. ఇది గ్రౌండ్ ప్లేన్, ఇది గ్రౌండ్, ఇదేమో ఫ్లాగ్, అంటే ఇక్కడ మీరు ఏమి యూస్ చేయట్లేదని పోర్ట్ చెప్పడానికి. ఇది విసిసి +5 volts. మీరు ఏ పిన్స్ని కనెక్ట్ చేయలేదని చెప్పడానికి నో కనెక్షన్ పిన్. ఇది టెస్ట్ చేసుకోవడానికి వోల్టేజ్ ప్రోబ్. సో ఇలాగ మనకి ఈ బేసిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. దాంతోపాటు ఇది గ్రూప్, ఇప్పుడు మీరు ఈ 2 బోర్డ్స్ని గ్రూప్ చేయాలంటే గ్రూపింగ్ అని, లేదా మీరు ఏదైనా పిన్ చేయాలనుకుంటే పిన్ నెంబర్స్ని చేసుకోవడానికి ఉంటాయి. ఇందులో మనం ఎక్కువగా యూస్ చేసేది వైర్. ఓకేనా. ఇప్పుడు మీరు ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలి దీనికంటే, ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. మీరు ఏదైనా డ్రా చేయాలి, ఇమేజెస్ పెట్టాలి అంటే ఈ డ్రాయింగ్ టూల్స్ నుంచి యూస్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు వైర్ ఇవ్వాలి అంటే డైరెక్ట్గా వైరింగ్ టూల్స్కి వెళ్ళి దీన్ని క్లిక్ చేయొచ్చు, లేదా మీ కీబోర్డ్లో W క్లిక్ చేసినా కూడా వైర్ వస్తుంది.
మీరు వైర్ ఎనేబుల్ అవ్వగానే మీకు ఇలా యాక్సెస్ కనిపిస్తుందండి. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అక్కడి నుంచి ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయడమే. సో ఇప్పుడు నేను వీసీసీ దగ్గర క్లిక్ చేసి ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళాలి? ఆర్డినో బోర్డ్‌లో లెట్స్ గో డౌన్ 5 వోల్ట్స్ పిన్‌కి వెళ్ళాలి. మళ్ళీ మీరు పాయింట్ దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ బ్లాక్ డాట్ కనిపిస్తుంది కదా! అలా వెళ్తే అది ఆ కనెక్షన్‌కి ఎస్టాబ్లిష్ అవుతది అని. ఓకే. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? గ్రౌండ్ పిన్ తీసుకెళ్ళి వి షుడ్ కనెక్ట్ టు గ్రౌండ్. సో గ్రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ ట్రిగ్గర్. లెట్స్ కనెక్ట్ దిస్ ట్రిగ్గర్ టు 13th పిన్. Should connect to PWM pin. Let's connect this to 11th pin. Okay. Echo. Let me connect this to 10th pin. So ఇదండి. సో ఐ హ్యావ్ టేకెన్ అన్ అల్ట్రాసోనిక్ సెన్సార్, ఐ హ్యావ్ టేకెన్ ఆర్డినో యునో బోర్డ్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే వీసీసీని 5 వోల్ట్స్కి గ్రౌండ్కి ట్రిగ్గర్ పిన్ ఏమో 11th పిన్కి, ఎకో పిన్ ఏమో 10th పిన్కి కనెక్ట్ చేశాను. దిస్ ఇస్ వాట్ మై సర్క్యూట్ ఇస్. సో మన దీంతో పాటు మనకు ఒక ఎల్ఈడి కూడా కావాలి కదా. సో లెట్స్ టేక్ వన్ ఎల్ఈడి. లైబ్రరీ ఎల్ఈడి. సో ఇదే కదా. సో ఐ టేక్ వన్. మీకు దీని యొక్క ఓరియంటేషన్ చేంజ్ అవ్వాలంటే యూ కెన్ ప్రెస్ స్పేస్ ప్రెస్ చేస్తే దీని యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. మీరు ఈ కాంపోనెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఈ పక్క స్క్రీన్లోకి వచ్చి రాగానే కాంపోనెంట్ వస్తుంది, దాన్ని ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే ప్లేస్ అయిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ డైరెక్షన్ యూ కెన్ ప్రెస్ స్పేస్. సో దీన్ని ఏం చేద్దామంటే లెట్స్ కనెక్ట్ జస్ట్ 13th పిన్ ఉంది. మీకు ఇంత టెక్స్ట్ ఎక్కలేదంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో మళ్ళీ డబ్ల్యూ ప్రెస్ చేస్తే వైర్ వస్తుంది. పాజిటివ్ ఎండ్ ఏమో 13th పిన్కి. మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రెండు కంబైన్ అవ్వకూడదు. ఆ కంబైన్ అయితే మీకు డాట్ కింద వస్తుంది. ఎప్పుడైతే మీకు డాట్ రాలేదో అక్కడ దట్ మీన్స్ లైక్ ఇట్స్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ ద అదర్ లైన్స్. లెట్ మీ కనెక్ట్ దిస్ టు గ్రౌండ్. ఓకే. సో దిస్ ఇస్ అవర్ సర్క్యూట్. ఎప్పుడైతే డిటెక్షన్ జరిగిందో అప్పుడు మనం ఎల్ఈడి ఆన్ చేసేలా మనం ప్రోగ్రామ్ రాసుకున్నాం. బట్ ద సర్క్యూట్ ఇస్ దిస్ ఈస్ కాల్డ్ స్కీమాటిక్ అండి. నౌ వీ నీడ్ టు సేవ్ కంట్రోల్ ఎస్ టు సేవ్ దిస్ డిజైన్. సో దిస్ ఈస్ హౌ వీ ప్రిపేర్ ఎ స్కీమాటిక్. దిస్ ఈస్ కాల్డ్ స్కీమాటిక్. ఇలా వచ్చిన స్కీమాటిక్ని మనం పీసీబీలో కన్వర్ట్ చేయాలి అంటే ఎలా అంటే స్కీమాటిక్ రెడీ అయిపోయి సేవ్ చేసుకున్న తర్వాత డిజైన్లోకి వెళ్తే కన్వర్ట్ స్కీమాటిక్ టు పీసీబీ దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఏం అడుగుతుంది అంటే దెర్ ఆర్ సమ్ అన్ఫినిష్డ్ నెట్స్, డూ యూ వాంట్ టు చెక్ ద నెట్స్ ఫస్ట్. సో ఓకే, నేను ఎస్ కొట్టాను అనుకోండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను ఎన్సీ, ఐఓరెస్ట్, రీసెట్ ఇవన్నీ చాలా పిన్స్ వదిలేసాను. చూడండి ఇక్కడ కామన్గా ఇవన్నీ పిన్స్ యూస్ చేయకుండా వదిలేసాను. సో అది ఏమంటుందంటే మీరు ఇంకా యూస్ చేయకుండా పిన్స్ ఉండిపోయే బోర్డులో ఆ పిన్స్ని అలా వదిలేయమంటారా, మీరు ఏదైనా కనెక్ట్ చేసుకుంటారా అని కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. నేనేమంటున్నాను, నాకు ఏం అవసరం లేదు, కన్వర్ట్ టు స్కీమాటిక్, నో కీప్ గోయింగ్. ఇప్పుడు చూడండి, ద సింబల్ విచ్ ఐఎమ్ యూజింగ్ యాజ్ ఆర్డినో యునో ఈజ్ నాట్ అవైలబుల్ టు కన్వర్ట్ ఇంటూ పీసీబీ బోర్డ్. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఆర్డినో యునో బోర్డ్ని చేంజ్ చేయమంటాను. సో ఇలాంటి ప్రాబ్లం వస్తే మళ్ళీ మనం ఆర్డినో యునో ఉందో లేదో సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ లేదు. సో లెట్స్ గో బ్యాక్, లెట్స్ డిలీట్ దిస్, గో టు లైబ్రరీస్, ఆర్డినో యునో.
Okay. Now again design, convert schematic to PCB. No, keep going. No. First I should save this. Save, convert schematic. No, keep going. The Arduino, only footprint is not available. Let's take a different one. So before we doing, let's check if this is available at least. So control S. Yeah, this Arduino is available. Let's close it. So do connections and we'll go back. So this has to connect to ground. This has to connect to 13 pin. Let's connect to 11th pin and we go to 9th pin. Okay. So let's save this. On design, convert schematic to PCB. No, keep going. Yeah. So you gotta now we can set like the PCB dimensions, the size, say shape and all that. సో కాపర్ లేయర్స్ మీకు సింగిల్ సైడ్ కావాలంటే సింగిల్ సైడ్, టూ సైడ్ కావాలంటే టూ సైడ్, ఇలా ఎన్ని సైడ్స్ కావాలంటే అంటే లేయర్స్ ఎన్ని కావాలంటే అన్ని లేయర్స్ మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1 అండ్ ఇట్ విల్ ఎండ్ ఎట్ 34. సో నౌ లెట్స్ సీ డిజైనింగ్ a single side PCB. Or this then suppose that we take two layer PCB. మీకు పీసీబీ షేప్ రెక్టాంగిల్ కావాలా, సర్క్యులర్ కావాలా, రౌండ్ రెక్టాంగులర్ కావాలా, కస్టమైజ్ కావాలా, యూ కెన్ సెలెక్ట్ ఫర్ ఆర్ యూస్ సెలెక్ట్ రౌండ్ రెక్టాంగిల్. అండ్ మీకు డైమెన్షన్స్ మీకు ఎంత సైజులో కావాలి అని ఐ అప్లై వాట్ ఎవర్ డైమెన్షన్ ఇట్ విల్ గివ్, ఐ విల్ టేక్. సో హియర్ యూ కెన్ సీ a pink color box and below you can see the components. సో మీరు కావాలి అనుకున్న కాంపోనెంట్స్ అన్నీ కూడా యూ షుడ్ ప్లేస్ ఇన్ దిస్ పింక్ కలర్ బాక్స్. సో దిస్ పింక్ కలర్ బాక్స్ ఇస్ నథింగ్ బట్ యువర్ పీసీబీ బోర్డ్. So if you click here on 3D, you can see this is your PCB board and on that you placed your components. సో మీకు ఇక్కడ చూడండి ఈ ఈ కాంపోనెంట్ హోల్ కింద కనిపిస్తుంది చూసారా, దిస్ ఆల్ కాల్డ్ త్రూ హోల్ కాంపోనెంట్స్. అంటే ఇక్కడ నేను తీసుకున్న అల్ట్రాసోనిక్ సెన్సార్స్, ఎల్ఈడీస్, ఆర్డినో అన్ని కూడా త్రూ హోల్ కాంపోనెంట్స్ కింద తీసుకున్నాను. అలాగే మీకు ఇక్కడ ఇప్పుడు మీరు కాంపోనెంట్స్ అన్ని ఈ పింక్ కలర్ బాక్స్లో ప్లేస్ చేశారు. మీకు ఇక్కడ బ్లూ లైన్స్ కింద చిన్న చిన్న కనిపిస్తున్నాయి చూసారా, దిస్ ఆర్ కాల్డ్ ర్యాట్ లైన్స్. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇదిగోండి ర్యాట్ లైన్స్ అంటారు దాన్ని.
అంటే ఏంటంటే మీరు స్కిమాటిక్‌లో సర్క్యూట్ అయితే కనెక్ట్ చేశారు. కానీ పీసీబీలో ఇంకా ఈ సర్క్యూట్‌ని మీరు కనెక్ట్ చేయలేదు అని చెప్పే లైన్స్‌ని ర్యాట్ లైన్స్ అంటామండి. అంటే మనం పీసీబీలో ఎలా కనెక్ట్ చేస్తామంటే, ఇప్పుడు మీరు ఎలా అయితే మనం ఈ వీసీసీ, గ్రౌండ్, ట్రిగ్గర్, ఎక్కువ ఎల్ఈడీ పిన్స్‌ని కనెక్ట్ చేసామో స్కిమాటిక్‌లో, ఇక్కడ కూడా దాన్ని కనెక్షన్ చేయాలి. దాన్ని రౌటింగ్ అంటారు. ఈ రౌటింగ్ మనం 2 డిఫరెంట్ వేస్‌లో చేయొచ్చండి. దానికి కొన్ని టూల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే పీసీబీ టూల్స్‌లో ఈ ఫస్ట్ వైర్‌లా ఉంది కదా! దిస్ ఈస్ కాల్డ్ ట్రాక్. దీన్నే రౌటింగ్ లైన్ అని అంటారు. మీరు ఎక్కడైనా ప్యాచ్ ఇవ్వాలి, ఓపెన్ ప్యాచ్ కింద ఇవ్వాలి అంటే మీరు ప్యాచ్ కానీ, వియాస్ కానీ యూజ్ చేస్తారు. ఐ విల్ షో హౌ టు డూ దట్. నౌ లెట్స్ యాడ్ సమ్ టెక్స్ట్ టు దిస్. సో టెక్స్ట్ A1 టెక్స్ట్ యాడ్ చేద్దాం. సో ఆర్డినో ప్లస్ అల్ట్రా సోనిక్ సెన్సర్ ప్లస్ ఎల్ఈడి పీసీబీ బై ఓస్ట్రాప్స్. యా, మీరు ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే కూడా ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇమేజ్ యూ కెన్ యాడ్ ఇమేజెస్. సో నేను నేమ్ ఇచ్చుకున్నాను. ఈ నేమ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంకొక డౌట్ రావాలి ఇప్పుడు మీకు. ఇక్కడ ఈ ఆర్డినో చుట్టూ లేయర్ అంతా కూడా మీకు యెల్లో కలర్‌లో కనిపిస్తుంది చూడండి. ఈ కాంపోనెంట్స్ అన్నీ. కానీ ఇక్కడ ఇది రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్‌లో ఉంటుంది చూడండి. టాప్ లేయర్ కింద ఉండాలా? బాటమ్ లేయర్ కింద ఉండాలా? అంటే పైన ఉండాలా? కింద ఉండాలా కాంపోనెంట్? సిల్క్ లేయర్ అయ్యుండాలా ఏంటని అడుగుతుంది. సిల్క్ లేయర్ అంటే ఏంటంటే ఇట్స్ నాన్ కండక్టింగ్ లేయర్. ఇదంతా కూడా బౌండరీస్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ టెక్స్ట్‌ని కూడా బౌండరీ కింద కన్వర్ట్ చేశాను. ఇఫ్ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఐ కెన్ ఇంక్రీజ్. ఇక్కడ లైన్ విత్ 0.23 ఉంది కదా! లెట్ మీ మేక్ 0.5. సో థిక్‌నెస్ పెరిగింది. ఇప్పుడు హైట్ 2 ఉంది. లెట్ మీ మేక్ 5. లైక్ దిస్ the text I had it. Now routing ఎలా చేస్తాము అంటే you can click on this. Again shortcut is W and you can press on the first via. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నా వైర్‌తో పాటు ఇక్కడ కింద ర్యాట్ లైన్ కూడా తగ్గుతూ వస్తుంది చూడండి. ఇట్ ఈస్ సజెస్టింగ్ మీ ఇఫ్ యూ వాంట్ టు ప్లేస్ హియర్ యూ కెన్ ప్లేస్ హియర్. ఇలాగా ఇప్పుడు నేను రెడ్ కలర్‌లో మీకు వైర్ డౌన్లోడ్ చేశాను చూసారా? ఇది టాప్ లేయర్‌లో ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే గనుక టాప్ లేయర్. మీరు సింగిల్ సైడ్ పీసీబీ యూజ్ చేస్తే కనుక ఈ లేయర్స్ అన్నీ కూడా టాప్ లేయర్‌లోనే ఉండాలి. మీరు ఎప్పుడైతే డబుల్ సైడ్ యూజ్ చేస్తారో అప్పుడు మీరు లేయర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లేయర్ టాప్ లేయర్ కింద ఉండాలా? బాటమ్ లేయర్ కింద ఉండాలా? నేను బాటమ్ లేయర్ కింద సెలెక్ట్ చేయగానే ఇది బ్లూ కలర్ కింద కన్వర్ట్ అయింది. ఓకే. వీసీసీ బాటమ్ లేయర్‌లో పెట్టాను. నెక్స్ట్ మళ్ళీ డబ్ల్యూ. ఇదేంటి? ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది? 11th పిన్. దట్ మీన్స్ దిస్ ఇస్ ఎ ట్రిగ్గర్ పిన్. Ensure like this kind of edges shouldn't be there in the PCB. ఇలా షార్ప్ ఎడ్జెస్ ఉండకూడదండి మీరు డిజైన్ చేసే పీసీబీకి. స్మూత్ ఎడ్జెస్ ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ తీసుకుని ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను తీసుకుంటున్న వైర్ కలర్ ఏంటి? రెడ్ కలర్. ఇక్కడ ఆల్రెడీ రెడ్ కలర్ వైర్ ప్లేస్ అయి ఉంది. సో ఇలా ప్లేస్ అయి ఉండడం వల్ల ఈ వైర్ ఇక్కడి నుంచి దాటి వెళ్ళట్లేదు. బికాస్ ఈ రెడ్ కలర్ 2 వైర్స్ కూడా కొలైడ్ అయిపోతున్నాయి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వైర్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకొని ఇప్పుడు మనం ఇది టాప్ లేయర్‌లో ఉంది. ఇది టాప్ లేయర్‌లోనే ఉంది. ఈ వైర్‌ని ఇది దాటి వెళ్ళాలి అంటే ఐ షుడ్ కన్వర్ట్ దిస్ ఇంటూ ఎ బాటమ్ లేయర్. అప్పుడు ఐ విల్ యూజ్ ఎ వియా పాయింట్. వియా పాయింట్ ఈ రెడ్ కలర్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నేను ప్లేస్ చేసుకొని ఇక్కడ మీకు వియా పాయింట్ కనిపిస్తుందా స్మాల్‌గా? సో ఇక్కడి నుంచి నేను డ్రా చేసుకోవాలనుకునే వైర్ బాటమ్ లేయర్‌లో డ్రా చేసుకుంటాను. సో దానికోసం నౌ ఇక్కడి నుంచి రావాలి కాబట్టి లెట్ మీ ఫస్ట్ టేక్ దిస్ వైర్
అండ్ ఐ విల్ కన్వర్ట్ దిస్ టు బాటమ్ లేయర్. లేదా మీరు ఇంకొక రకంగా ఎలా చేయొచ్చు అంటే డిలీట్ దిస్ అండ్ షో దట్ డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ నేను విఆర్ పాయింట్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ నుంచి నేను బాటమ్ లేయర్లో డ్రా చేయాలి కాబట్టి ఇక్కడ ఈ పెన్సిల్ మార్క్ని బాటమ్ లేయర్లో పెట్టుకుని మళ్ళీ మీరు వైర్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే మీకు బాటమ్ లేయర్లో వైర్ వస్తుంది. మీకు కలర్ డిఫరెన్షియేషన్ అర్థమవుతుందా? సో రెడ్ కలర్లో ఉన్నదేమో టాప్ లేయర్ వైర్, ఈ థిక్ బ్లూ కలర్లో ఉన్నదేమో బాటమ్ లేయర్, ఈ లైట్ కలర్ లైన్స్ ఉన్నవేమో ర్యాట్ లైన్స్. సో ఇలాగా నేను మొత్తం అన్ని సర్క్యూట్కి కనెక్షన్స్ చేసుకుంటానండి. ఇప్పుడు మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒక 4 వైర్సే కాబట్టి ఈజీగా సర్క్యూట్ ఇలా మాన్యువల్గా కనెక్ట్ చేసుకుంటున్నాం. ఇలా ఎంతసేపు చేయాలి? చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇంకో ఆప్షన్ ఏముంటుంది అంటే ఇఫ్ యూ గో టు రౌట్ యూ కెన్ అన్రౌట్ ఇట్ ఫస్ట్. మీరు ఏదైతే రౌటింగ్ చేసారో అన్రౌట్ చేసేసి యూ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ ఆటో రౌట్. అది క్లిక్ చేస్తే ఇక్కడ క్లౌడ్ లోకల్ కాకుండా క్లౌడ్లో వస్తుంది. ఇదే ఆటోమేటిక్గా రౌటింగ్ క్రియేట్ చేసేస్తుంది. రౌటింగ్ ఇస్ క్రియేటెడ్. సో చూడండి, అదే అన్ని వైర్స్ని కనెక్ట్ చేసేసింది. దీంట్లో టాప్ లేయర్స్ ఉన్నాయి, బాటమ్ లేయర్స్ ఉన్నాయి, ఇంకా ర్యాట్ లైన్స్ ఎక్కడా లేవు. సో ఇలాగా మీ పీసీబీ బోర్డ్ లైన్స్ కింద కన్వర్ట్ చేసుకొని లెట్స్ గో టు 3D డిజైన్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. సో చూడండి, ఇందాక మీరు చూసిన పీసీబీకి ఇలా వైర్ కనెక్షన్స్ లేవు. సో దిస్ ఇస్ కాల్డ్ రౌటింగ్. ట్రేసెస్ అంటాం దాన్ని ఇంకో రకంగా అనాలంటే. సో వెనకాల ఏ కాంపోనెంట్స్ ప్లేస్ చేయలేదు కాబట్టి మనకు అన్ని కాంపోనెంట్స్ ఫ్రంటే ఉన్నాయి. ఇప్పుడు ఒక కాంపోనెంట్ వెనకాల ప్లేస్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ కాంపోనెంట్ని ఫస్ట్ రౌటింగ్ని అన్రౌట్ చేసుకుని ఈ కాంపోనెంట్ని బాటమ్ లేయర్కి షిఫ్ట్ చేశాను. కలర్ మారించండి గ్రీన్ కలర్లోకి. అప్పుడు దీన్ని మళ్ళీ ఆటో రౌట్లో దీన్ని రౌటింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ టాప్ లేయర్ నుంచి కింద లేయర్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ వీడు విఆర్ పాయింట్స్ యూస్ చేసి కింద లేయర్ కనెక్ట్ చేశాడు. ఇప్పుడు దీన్ని నేను 3Dలో చూస్తే ఆర్డినో బోర్డ్ పైన ఉంది, ఎల్ఈడి పైన ఉంది, అల్ట్రాసోనిక్ సెన్సార్ ఏమైంది? కిందకి వెళ్ళిపోయింది. సో ఇలా దీన్ని 2 లేయర్ బోర్డ్స్ అంటాం, 2 లేయర్ ప్లేస్మెంట్ అంటాం. దీన్ని మీ కాంపోనెంట్స్ని 2 లేయర్లోనూ ప్లేస్ చేస్తారు, పై లేయర్లోను అలాగే కింద లేయర్లోను. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం సేవ్ చేసుకుంటాం, కంట్రోల్-S సేవ్. ఇప్పుడు మీరు కావాలంటే దీన్ని ఇంకా సైజ్ తగ్గించాలనుకోండి, లెట్ మీ మేక్ దిస్ 3. అప్పుడు మీరు దీని యొక్క సైజ్ని కూడా తగ్గించుకోవచ్చు. లేదు మీరు చేస్తున్నప్పుడు డిలీట్ అయిపోయింది ఇలాగా, మరి ఇలా డిలీట్ అయిపోయినప్పుడు మళ్ళీ మీరు పీసీబీ లేయర్ ఎలా వేసుకోవచ్చు అంటే డిలీట్ దిస్ లేయర్. అంటే ఈ పింక్ కలర్ బాక్సే మీ పీసీబీ బాక్స్ అండి, పీసీబీ బోర్డ్. ఈ పింక్ కలర్ బాక్స్ లేకపోతే మీకు పీసీబీ బోర్డ్ లేనట్టే, ఈ కాంపోనెంట్స్ మళ్ళీ మీరు గాలిలో ప్లేస్ చేసినట్లు లెక్క. సో అప్పుడు నేను మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి సెట్ బోర్డ్ అవుట్లైన్ అని క్లిక్ చేస్తే బోర్డ్ అవుట్లైన్ సెట్ అవుతుంది ఇలా. ఇప్పుడు మీరు ఈ కాంపోనెంట్ కావాలంటే దీన్ని లెట్స్ మీ ఫస్ట్ షో డిఫరెంట్ వే. సో ఇలా మీరు పీసీబీ బోర్డ్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్యాబ్రికేషన్కి పంపిస్తామండి. ఇలా పంపించాలి అంటే ఎలా పంపిస్తామంటే, సో ఫైల్స్, ఎక్స్పోర్ట్. దీన్ని ఇలా మీరు పీసీబీని పంపించాలి అంటే కనుక మీకు కావాలంటే మీకు కావాల్సిన పీడిఎఫ్ కింద కానీ పిఎన్జీ కింద కానీ ఎస్విజీ కింద కానీ డిఎక్స్ఎఫ్ అంటే మీకు కావాల్సిన టైప్లో మీరు ఈ డిజైన్ చేసిన పీసీబీ బోర్డ్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నౌ లెట్ మీ ఎక్స్పోర్ట్ as పిఎన్జీ. సేవ్ దిస్ ఫస్ట్, సేవ్ ఫైల్, ఎక్స్పోర్ట్ as పిఎన్జీ. ఓకే, ఎక్స్పోర్ట్. సో పిఎన్జీ ఫైల్ రెడీ అయిపోయింది. సో చూడండి, ఇప్పుడు నేను డిజైన్ చేసుకున్న ఫైల్ ఒక ఇమేజ్ కింద నాకు స్టోర్ అయింది. దిస్ ఇస్ కాల్డ్ ఇమేజింగ్. దీన్నే ఇమేజింగ్ అంటారండి. ఇప్పుడు ఇలా కాదు, నాకు అసలు నేను చేయను ఫ్యాబ్రికేషను, నేను బయట ఎవరికో ఫ్యాబ్రికేషన్కి ఇస్తున్నాను. అప్పుడు నా పీసీబీ బోర్డ్ ఎలా పంపించాలి అంటే ఫైల్లోకి వెళ్ళి ఇక చూడండి, జనరేట్ పీసీబీ ఫ్యాబ్రికేషన్ ఫైల్ గర్బర్. అంటే మీరు డిజైన్ చేసిన పీసీబీని అవతల వ్యక్తికి పంపాలి అంటే మనం గర్బర్ ఫైల్ అని అంటామండి దాన్ని. అది క్లిక్ చేస్తే ఇప్పుడు డిజైన్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ చెక్ చేయమంటారని అడుగుతుంది. చెక్ చేయమన్నాను, ఎటువంటి ఎర్రర్ లేదు. ఇక్కడ జనరేట్ గర్బర్ అని చూసారు, అది క్లిక్ చేస్తే గర్బర్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. మీరు ఎవరికైనా పంపాలి అంటే ఈ జిప్ ఫోల్డర్ని పంపించేస్తే వాళ్ళకి ఫ్రంట్ లేయర్, టాప్ లేయర్ అన్నీ వచ్చి వాళ్ళకి ఫ్యాబ్రికేషన్ చేసే వాళ్ళకి ఫ్యాబ్రికేషన్ చేసిస్తారు. గాట్ ఇట్. సో దిస్ ఇస్ హౌ వీ డిజైన్ అ పీసీబీ బోర్డ్. ఇక్కడ దాకా అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్?